ఖాసిం సులేమానీ ఇరాన్ ప్రజలకు హీరో, అగ్రరాజ్యం అమెరికాకు మాత్రం విలన్. సరిగ్గా 3 ఏళ్ల క్రితం సులేమానీని పక్కా స్కెచ్ వేసి ఎలిమినేట్ చేసింది అమెరికా. అప్పట్లో ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. సులేమానీ అంత్యక్రియల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ట్రంప్ కోసం ఏకంగా ఒక మిజైల్నే అభివృద్ధి చేసింది ఇరాన్. ఇది జరిగిన 3 సంవత్సరాల తర్వాత అదే ఖాసిం సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో భారీ బాంబు దాడులు జరిగాయి. ఆ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. కానీ ఇరాన్ పాలకుల వేళ్లు అమెరికా వైపే చూపిస్తున్నాయి. క్యాపిటల్ భవనాలను పేల్చేస్తామని బెదిరింపులు సైతం వెళ్లాయి. ఇంతకు మరణించిన తర్వాత కూడా రక్తపాతాన్ని సృష్టిస్తున్న ఖాసిం సులేమానీ ఎవరు? ఇరాన్లో బాంబు దాడులు జరిగితే అమెరికాకు బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి? ఖాసిం సులేమానీ వర్ధంతి రోజు ఇరాన్లో మారణ హోమం. వరుస బాంబు దాడులతో 100 మందికి పైగా జనం మృతి. ఇరాన్లో పేలుళ్లకు అమెరికాకు బెదిరింపులకి లింక్ ఏంటి? ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ వర్ధంతి సందర్భంగా ర్యాలీ జరుగుతోంది. వేలాది మంది ఆయన అభిమానులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంతలో ఓ భారీ శబ్దం, జనంలో అలజడి. తమ ర్యాలీలో బాంబు దాడి జరిగిందని తెలుసుకోవడానికి వాళ్లకు పెద్దగా సమయం పట్టలేదు. ఆ వెంటనే పరుగులు తీయటం ప్రారంభించారు. ఆ గందరగోళంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైపోయింది. క్షతగాత్రుల ఆక్రందనలు, అంబులెన్సుల రొదతో ఇరాన్ అట్టుడికిపోయింది. చివరికి ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య 100 దాటిపోతే క్షతగాత్రుల నంబర్ 200కు చేరువైంది. కట్ చేస్తే ఇరాన్ సీనియర్ అధికారి తమ దేశంలో జరిగింది ఉగ్రదాడిగా అభివర్ణించారు. కానీ ఆ దాడికి బాధ్యత తమదే అని ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. కానీ ఇరాన్ లో బ్లాస్టింగ్ తర్వాత అమెరికాకు వార్నింగ్ వచ్చింది. అమెరికన్ క్యాపిటల్ భవనాలను పేల్చేస్తామన్నదే ఆ బెదిరింపుల సారాంశం. కానీ ఇరాన్ లో పేలుళ్లు జరిగితే అమెరికాను ఎందుకు బెదిరించారు? అలా బెదిరించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇదే అతి పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఖాసిం సులేమానీ ఎవరు? అమెరికా అతన్ని ఎందుకు హతమార్చిందో తెలుసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరే ఖాసిం సులేమానీ. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్ కు అధిపతి. సులేమానీ నేతృత్వం వహించిన కుర్దు ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాలు సాగిస్తుంటుంది. ముఖ్యంగా లెబనాన్ లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్ లో పాలన చేసింది. ఇక ఇరాక్ లో కూడా కుర్దులు షియాలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు, వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు మొత్తం సులేమానీ కనుసన్నల్లోనే జరిగేవి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. మిస్టర్ ట్రంప్, ఓ జోదగాడా, మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలు పెడితే మేం ముగిస్తామని హెచ్చరించాడు. దీంతో అమెరికా సులేమానీని టార్గెట్ చేసింది. కానీ 2020కి ముందు దాదాపుగా 20 ఏళ్లుగా ఇజ్రాయెల్, అమెరికా సులేమానీని చంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు 2020లో అమెరికా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఖాసిం సులేమానీని ఎలా అయినా అంతం చేయాలని డిసైడ్ అయ్యారు. 2020 జనవరి 3న ఖాసింను హతమార్చడానికి ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అమెరికా హంటర్ డ్రోన్ MQ రిపర్ ను రంగంలోకి దింపారు. దాడికి కొద్దిసేపటి ముందు ఖాసిం ఇరాక్ చేరుకున్నాడు. బాగ్దాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2 వాహనాల కాన్వాయ్లో రహస్య స్థావరానికి బయలుదేరాడు. సులేమానీతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ సైన్యానికి చెందిన అధికారులు ఈ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఆ వాహనాలు వెంటాడిన అమెరికా ప్రెడేటర్ డ్రోన్ బాగ్దాద్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ సమీపంలో సులేమానీ కాన్వాయ్లో ఉన్న 2 కార్లపై అత్యంత శక్తివంతమైన R9X క్షిపణులు 2ంటిని వదిలింది. ఈ మిసైళ్లను నింజాగా కూడా పిలుస్తారు. ఎయిర్ టు గ్రౌండ్ మిసైళ్లను, ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను నాశనం చేయడానికి రూపొందించింది అమెరికా. హెలికాప్టర్, ఫైటర్ ప్లేన్, డ్రోన్ నుంచి కూడా ప్రయోగించొచ్చు. మిడిల్ ఈస్ట్ లో అమెరికా నిర్వహించిన అతి రహస్యమైన ఆపరేషన్లలో మొత్తం 9ంటిలో ఈ మిసైల్ కీలక పాత్ర పోషించింది. 20 సంవత్సరాలు తప్పించుకుని తిరిగిన ఖాసిం కథను కూడా ముగించేసింది. ఎప్పుడైతే ఖాసిం సులేమానీ హత్యకు గురయ్యాడో అప్పుడే ఇరాన్ కు అతడు ఎంత కీలకమో బయట ప్రపంచానికి తెలిసింది. ఖాసిం అంత్యక్రియలకు ఇరాన్ మొత్తం కదిలొచ్చింది. ఆ అంత్యక్రియల్లో జరిగిన తొక్కిసలాటలో 56 మంది ప్రజలు మరణించారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అమెరికాపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఖాసిం మరణానికి బదులు తీర్చుకునే వరకు నిద్రపోమని ప్రకటించింది. ఆ ప్రతీకారం ఎంతలా పెరిగిందంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ దిగిపోయిన తర్వాత కూడా అతన్ని హెచ్చరిస్తూనే వచ్చింది ఇరాన్. గత ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ను హతమార్చడానికి ఏకంగా మిసైల్ ని తయారు చేసినట్టు ప్రకటించింది. ఆ మిసైల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా. 1650 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూయిజ్ మిసైల్ గురించి స్వయంగా ప్రకటించిన ఇరాన్ టాప్ కమాండర్ ఆమీర్ అలీ హజీజదేహ్, ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం హత్యకు ప్రతీకారంగా ట్రంప్ ను హతమార్చడానికే ఈ మిసైల్ ని వినియోగిస్తామని అప్పట్లో సంచలన ప్రకటన చేశారు. కేవలం ట్రంప్ ఒక్కరినే కాదు, సులేమానీ హత్యకు ఆదేశాలిచ్చిన అప్పటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో,
ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదని ఆమీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన ఏడాది తర్వాత మరోసారి ఖాసిం సులేమానీ వర్ధంతి రోజున బాంబు దాడులు జరగడం, అందులో 100 మందికి పైగా ఇరానీలు మరణించడం, ఆ వెంటనే అమెరికా క్యాపిటల్ భవనాలు లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగడం ప్రపంచ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. వాస్తవానికి తాజా బాంబు దాడులకు కారకులెవరూ క్లారిటీ లేదు, వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇరాన్ కొన్ని మిలిటెంట్ సంస్థలతో, ఇతర వేర్పాటువాదులతో చాలా శత్రువులను కలిగి ఉంది. ఇరాన్ హమాస్ తో పాటు లెబనీస్ షియా మిలిషియా హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతునిస్తోంది. దీంతో శత్రుత్వాన్ని బాగా పెంచుకుంది. దీంతో ఇరాన్ బాంబు దాడుల వెనుక ఎవరున్నారో విచారణ తర్వాతే బయటపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మాత్రం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. రీసెంట్ గా హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరిని ఇజ్రాయెల్ డ్రోన్ తో హతమార్చింది. దీనికి కౌంటర్ గా ఇరాన్ మొసాద్ ఏజెంట్లను ఉరితీసింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు యుద్ధం విస్తరిస్తోందనడానికి సంకేతాలుగానే కనిపిస్తున్నాయి.